ఆకలిగా ఉందమ్మా, అన్నం పెట్టడానికి కూడా ఎవరు లేదు. జ్యోతిష్కుడికి 5 కోట్లు ఇవ్వమని మమ్మల్ని వారం రోజుల నుంచి అంటే ఇద్దామంటే 5 కోట్లంటే మాట్లాడండి. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. బంగారం, నా కూతురు బంగారం కూడా అమ్మినా దాంట్లో 5% కూడా రాదండి. తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. ఆఖరికి సూసైడ్ కూడా చేసేసుకుందాం అనుకున్నాను. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. కాకపోతే సూసైడ్ చేసుకుంటే వీళ్ళు ఎలా క్రియేట్ చేస్తారు తెలుసా? నాకు తెలీదమ్మా. వేణుగారు, శ్రీమతి వేణుగారు అయిపోయాడు బాబాయ్ గడు, అయిపోయాడు. అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను. నేను దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి చెయ్యండి చెయ్యండి. జూమ్ లో లైవ్ లోకి రండి, మీ దగ్గర ఉన్న ఆధారాలను బయట పెట్టండి. నేనే చెప్తున్నా, ఏ ఛానళ్ళకి వెళ్ళినా ఆ గురించి తెలుసున్న ఏ ఛానల్ నేను 5 కోట్లు అడిగానంటే నమ్మదు. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. వీడియోలు అంటున్నారు, అవి కూడా బయట పెట్టాను. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. తెగ నచ్చేసావురా, ఇలాగే మెయింటైన్ చేయి. లోపల నుంచి ఐడియాలు తన్నుకొచ్చేస్తున్నాయి. ఒక్క అవకాశం ఇస్తే ఇండస్ట్రీ కుమ్మేస్తానా. వేరే ఛానల్ వేసినా అయిపోయినా నేను లైవ్ లో వేసేస్తాను. ఏమిటది? గుడుంబ మూవీస్ వారి గుడి వెనక నా సాంగ్. అయిపోయాడు బాబాయ్ గడు, అయిపోయాడు బాబా. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. రాజకీయ కారణాల వల్ల దేని వల్ల వీడు ఎన్ని కోట్లు గడించాడు అనుకునే వాళ్ళకు కూడా నేనేంటో చెప్పేసి అవకాశం ఇచ్చారు. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అండి అంటే నోరు పడిపోయిందా? చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.